సిక్కోలు హృదయ స్పందన స్పందన న్యూస్ కు స్వాగతం. నేను మిలికితారెడ్డి. ముందుగా ఈ రోజు వార్తల్లోని విశేషాలు ఎలా ఉన్నాయి. అరసవిల్లి దరిలో గల శ్రీ రమ్య తిరుమల ఆలయంలో శ్రావణమాస శ్రీ మహాలక్ష్మి అమ్మవారి వార్షిక మహోత్సవములు ఘనంగా జరుగుతున్నాయి. వార్షిక మహోత్సవంలో భాగంగా గురువారం ఉదయం అమ్మవారికి పంచామృత నవకలశ స్వపనం అర్చన అలంకారంను ఆలయ ప్రధాన అర్చకులు కరిరంగనాథ వేణుమాధవాచార్యులు నిర్వహించారు. అనంతరం సౌభాగ్య అభివృద్ధి ధన సంపత్తికి శ్రీ మహాలక్ష్మి హవనం నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేశారు. సాయంత్రం అమ్మవారి తిరువీధి మహోత్సవాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. తిరువీధి మహోత్సవంలో మహిళలు చేపట్టిన కోలాట ప్రదర్శనలు అందరినీ అలరించాయి. ఆ ప్రాంతమంతా ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. సాయంత్రం కళ్యాణ మహోత్సవం ఘనంగా జరగనుందని ఆలయ ప్రధాన అర్చకులు తెలిపారు. ఆర్టీసీని ఆదాయ వనరులుగా తీర్చిదిద్దాలని, తద్వారా సంపద సృష్టించుకునేందుకు అవకాశం కలుగుతుందని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ సూచించారు. నగరంలోని ఆర్టీసీ కాంప్లెక్స్ ఆవరణలో ఎంప్లాయీస్ యూనియన్ నూతన కార్యాలయాన్ని ఎమ్మెల్యే గొండు శంకర్ గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ త్వరలోనే ఆర్టీసీ కాంప్లెక్స్ ను కమర్షియల్ కాంప్లెక్స్ గా మార్చడం ద్వారా ఆదాయాన్ని పొందవచ్చునని తెలిపారు. విజయవాడకు బస్సు మాదిరిగానే తిరుపతికి కూడా బస్సు సౌకర్యాన్ని కల్పిస్తే సిక్కోలు వాసులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు. సూపర్ 6 ను ఖచ్చితంగా అమలు చేసి తీరుతామని అన్నారు. ఇప్పటికే పెన్షన్లను పంపిణీ చేస్తున్నామని, ఆగస్టు 15వ తేదీ నుండి అన్న క్యాంటీన్ ను ప్రారంభిస్తామని తెలిపారు. దశాబ్దాల కాలంగా కాంప్లెక్స్ వర్షం నీరు నిలిచిపోయే దుస్థితి నెలకొందని తెలిపారు. వర్షపు నీటిని డ్రైనేజీల ద్వారా నదిలోకి మళ్లించేందుకు ఇప్పటికే కార్పొరేషన్ కమిషనర్ కు వివరించామని చెప్పారు. త్వరలో కాంప్లెక్స్ సమస్యలు పరిష్కరించి ప్రయాణికులకు సిబ్బంది మౌలిక సదుపాయాలు కల్పిస్తానని హామీ ఇచ్చారు. ప్రాంతం అయినప్పుడు కూడా సరిగ్గా అభివృద్ధికి నోచుకోలేదు కనుక కొద్దిపాటి వర్షం పడితే నీరు నిలిచిపోయిన పరిస్థితి. అయితే మీకున్న ఫండ్స్ కూడా తక్కువే కనుక ప్రస్తుతానికి తర్వాత ఇక్కడ దీన్ని డెవలప్మెంట్ ఇవన్నీ కార్యాచరణ మనం చేసుకుందాం. అలాగే డ్రైనేజ్ వ్యవస్థ కూడా తర్వాత చేసుకుందాం. ప్రస్తుతానికి ఈ నీరంతా అటు సైడ్ వెళ్ళిపోతున్న పరిస్థితి ఉంది కనుక అక్కడ నుండి మున్సిపాలిటీ వాళ్ళు ఆ చివరి నుండి మీరు ఆ చివరి వరకు ఈ డ్రైన్ని తీసుకెళ్ళి విడిచిపెట్టినట్లయితే ఆ చివరి నుండి పూర్తిగా ఆ మెయిన్ కాలువ వరకు నది వరకు మున్సిపాలిటీ వాళ్ళు ఈ పనులు చేపట్టి ఈ డ్రైనేజ్ కార్యక్రమం ఫ్యూచర్లో వాటర్ నిలువ లేకుండా చేయడానికి కోసం ఆల్రెడీ కమిషనర్ గారు అక్కడ ఎంఈఓ గారికి అందరికీ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అలాగే ప్రజా రవాణా కాదు, మార్గో కూడా కమర్షియల్ రవాణాను కూడా బలోపేతం చేయడానికి పెద్ద ఎత్తున రాష్ట్ర మంత్రివర్యులు కానీ అలాగే గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది. కార్గో కూడా ఇప్పుడు టీడీపీ టైంలోనే ప్రారంభించడం జరిగింది. దాన్ని ఇంకా బలోపేతం చేసి మరింత మెరుగైన సేవలు ప్రయాణికులకు కానీ ప్రజలకి అందించడం కోసం చిత్తశుద్ధితో ఉంది. అలాగే ఎంప్లాయీస్ యొక్క సమస్యలపైన కూడా ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది. ఈ కార్యక్రమంలో ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు పలిశెట్టి దామోదర్ రావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవి నర్సయ్య, జిల్లా ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు, కార్మికులు, రిటైర్డ్ ఎంప్లాయీస్, టీడీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. జాతీయ చేనేత దినోత్సవంను పురస్కరించుకొని శ్రీకాకుళం నగరంలో బీజేపీ జిల్లా శాఖ చేనేత సెల్ విభాగం స్వచ్ఛంద సంస్థలతో కలిసి ఘనంగా ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహించారు. బుధవారం సాయంత్రం శ్రీకాకుళం నగరంలో చేనేత కార్మికులు నేసిన వస్త్రాలు ధరించాలి, వాటిని ప్రోత్సహించాలి అంటూ నినాదాలు చేస్తూ చేపట్టిన ర్యాలీలో దారి పొడవునా మహిళలు, చేనేత కార్మికులకు ప్రజలు మద్దతుగా నిలిచారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు బెల్లంగి ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా చేనేత వస్త్రాలను ధరించి చేనేత కార్మికులను ప్రోత్సహించాలని భారత ప్రధాని నరేంద్ర మోడీ మన్ కీ బాత్ కార్యక్రమంలో పిలుపునిచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ సందర్భంగా జాతీయ చేనేత దినోత్సవం పురస్కరించుకొని పొందూరు, శ్రీకాకుళం కేంద్రంగా 2 ర్యాలీలు చేపట్టడం జరిగిందని అన్నారు. జెమ్ డిజిటల్ మాధ్యమం ద్వారా నేతన్నలు నేసిన వస్త్రాలు దేశవ్యాప్తంగా ఎక్కడైనా అమ్ముకోవచ్చని వివరించారు. వారికి రుణ సౌకర్యం కల్పించి మగ్గం నేతకు అవసరమైన పనిముట్లు, క్లస్టర్లు ద్వారా అందుబాటులోకి తీసుకొచ్చారని చెప్పారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ చాప్టర్ చైర్మన్ నటుకుల మోహన్, లయన్స్ క్లబ్
జిల్లా ప్రెసిడెంట్ బీజేపీ డాక్టర్ సెల్ కన్వీనర్ డాక్టర్ బొడ్డేపల్లి సురేష్, డాక్టర్ సింధూర, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పూడి తిరుపతిరావు, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అట్టాడ రవిబాబ్జీ, బీజేపీ సీనియర్ నాయకులు సిరిపురం తేజేశ్వరరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి చింతపల్లి దుర్గారావు గాంధీ తదితరులు పాల్గొన్నారు. పరదాలు కట్టుకొని పాలించే పాలన పోయి ప్రజలతో మమేకమైన ప్రజాప్రభుత్వం వచ్చిందని, అదే కూటమి పాలన అని టీడీపీ శ్రీకాకుళం నగర అధ్యక్షుడు మాదారపు వెంకటేష్ అన్నారు. ఈ మేరకు గురువారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రజల కోసం, ప్రజా అభివృద్ధి సంక్షేమం కోసం పరితపించే పాలన అందించేది కూటమి ప్రభుత్వమేనని చెప్పారు. రాష్ట్ర సంక్షేమం, అభివృద్ధి కోసం తీవ్రంగా శ్రమిస్తున్న ముఖ్యమంత్రి, అభివృద్ధి ప్రదాత చంద్రబాబు నాయుడికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కి సహకరిస్తున్న కేంద్ర ప్రభుత్వానికి, మంత్రులకు, ఎమ్మెల్యేలకు కృతజ్ఞతలు తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2 నెలల్లోనే ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో ప్రధానమైన 5 సంతకాలు పెట్టారని గుర్తు చేశారు. ఆగస్టు 15వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా శవందా వరకు అన్న క్యాంటీన్స్ మళ్లీ ప్రారంభిస్తున్నామని, పేదల ఆకలి తీరుస్తున్నామని, నెరవేరుస్తున్నామని చెప్పారు. అఖిల భారత శాంతి సంఘీభావ సంస్థ శ్రీకాకుళం ఆధ్వర్యాన గురువారం నగరంలో పాలస్తీనా సంఘీభావ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ ఇజ్రాయెల్ ఘాతుక దాడులను ఖండించాలని, అలాగే పశ్చిమ ఆసియా యుద్ధాన్ని నివారించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వామపక్ష నేత డి గోవిందరావు, విజికే మూర్తి, పలువురు ముస్లిం నాయకులు తదితరులు ఉన్నారు. అత్యంత శక్తివంతమైన ఆయుధం విద్య అని, ప్రతి విద్యార్థి చదువులో రాణిస్తే ఉజ్వల భవిష్యత్ లభిస్తుందని శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండు శంకర్ అన్నారు. మండలంలోని కళింగపట్నం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే గుండు శంకర్ గురువారం పాల్గొని విద్యార్థులకు పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అబ్దుల్ కలాం చెప్పినట్టు కలలు కనాలని, వాటిని నిజం చేసుకోవాలని విద్యార్థులకు సూచించారు. ఎల్లప్పుడూ దృఢ సంకల్పాన్ని కలిగి ఉండాలని అన్నారు. వైఫల్యాల నుండి పాఠాలు నేర్చుకుని వాటిని విజయ సోపానాలుగా మలుచుకోవాలని చెప్పారు. విద్యార్థుల్లో దృఢ సంకల్పం, క్రమశిక్షణ, అంకితభావం అవసరమని చెప్పారు. ప్రభుత్వ కళాశాలలో విద్యార్థులకు మంచి మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని, కార్పొరేట్ కు దీటుగా విద్యను అందిస్తున్నామని వివరించారు. అవకాశాలను అందిపుచ్చుకొని విద్యార్థులు ఉన్నతంగా ఎదగాలని ఆకాంక్షించారు. ప్రభుత్వ పాఠశాలలో దాదాపుగా పేద విద్యార్థులే విద్యను అభ్యసిస్తున్నారని, అలాంటి విద్యార్థులకు సరైన ప్రోత్సాహం లభిస్తే మట్టిలో మాణిక్యాలు తయారవుతారని అన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్, అధ్యాపక బృందం, కళాశాల సిబ్బంది, విద్యార్థులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. శ్రీకాకుళం నగరం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి 15 సీలింగ్ ఫ్యాన్లను ఏలియన్స్ క్లబ్ మిత్ర ఆధ్వర్యంలో క్లబ్ సభ్యులు గురువారం ఉచితంగా అందజేశారు. శ్రీకాకుళం నగరం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి వచ్చే రోగులు దోమలు, ఉక్కుపోతలతో ఇబ్బందులు పడుతున్నారని, అలాగే సరిపడా ఫ్యాన్లు లేవని తెలియడంతో ఏలియన్స్ క్లబ్ మిత్ర సభ్యులు, స్నేహితులు ఆర్థిక సహకారంతో రిమ్స్ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ షకీలా, అకౌంటెంట్ శ్రీనివాసులకు అందజేశామని ఏలియన్స్ క్లబ్ మిత్ర ప్రెసిడెంట్ సూర్యప్రకాష్ రావు తెలిపారు. ఈ సేవా కార్యక్రమానికి ఆర్థిక సహకారం అందించిన వారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సెక్రటరీ పివి కృష్ణారావు, శాసనపురి త్రినాథరావు, ఓన మన్మధరావు, ఏ నాగేశ్వరరావు, కాశీ విశ్వనాథం తదితరులు పాల్గొన్నారు. నగరంలోని స్థానిక బెహరా మనోవికాస కేంద్రాన్ని గురువారం డిఎల్ఎస్ఏ కార్యదర్శి సన్యాస్ నాయుడు సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన అక్కడ పరిస్థితులను గమనించారు. విభిన్న ప్రతిభావంతులకు సేవలు అందిస్తున్న వారికి న్యాయపరమైన సలహాలు, సూచనలను తెలియజేశారు. విభిన్న ప్రతిభావంతులు ఎదుర్కొంటున్న సమస్యలపై ఆరా తీశారు. తదుపరి వారికి పండ్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ న్యాయవాది ఇందిరా ప్రసాద్, సిబ్బంది, బెహరా మనోవికాస కేంద్రం సిబ్బంది ఉన్నారు. శ్రీకాకుళం పట్టణంలో ట్రాఫిక్ సమస్యల క్రమబద్ధీకరణకు చర్యలు చేపట్టేందుకు జిల్లా ఎస్పీ కేవి మహేశ్వర్ రెడ్డి బుధవారం సాయంత్రం పట్టణంలోని పలు ముఖ్య కూడళ్లు, మార్కెట్ ప్రదేశాలను పరిశీలించారు. ఈ క్రమంలో జిల్లా ఎస్పీ శ్రీకాకుళం రూరల్ సిఐ, 2వ పట్టణ సిఐ ట్రాఫిక్ పోలీసులతో కలిసి పట్టణంలోని శ్రీ పొట్టి శ్రీరాములు జంక్షన్, ఇలిసిపురం రైతు మార్కెట్, గుజరాతీపేట, హైత్ నగర్ మార్కెట్ ప్రదేశాలను పరిశీలన చేశారు. ఇందులో భాగంగా పిఎస్ఆర్ జంక్షన్ వద్ద ఆటో డ్రైవర్లతో జిల్లా ఎస్పీ మాట్లాడుతూ పార్కింగ్ నకు నిర్దేశించిన ప్రదేశాల్లోనే వాహనాలు పార్కింగ్ చేయాలని అన్నారు. ప్రజా రవాణాకు ఎలాంటి అంతరాయం లేకుండా ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ వాహనాలు నడపాలని సూచించారు. ఎటువంటి సమస్యలు ఉన్నా పోలీసులు దృష్టికి తీసుకురావాలని డ్రైవర్లను ఎస్పీ కోరారు. ఇలిసిపురం రైతు బజార్ వద్ద వాహనాలు రాకపోకలు, పార్కింగ్ తదితర అంశాలపై రైతు బజార్ నిర్వాహకులను అడిగి తెలుసుకొని ట్రాఫిక్ సంబంధించిన సమస్యలపై ఆరా తీశారు. జిల్లా ఎస్పీ వెంట సిఐలు ఉమామహేశ్వరరావు, సన్యాస్ నాయుడు, ట్రాఫిక్ ఎస్ఐ సందీప్ ఉన్నారు.
గ్రామాలే దేశానికి పట్టుకొమ్మలని, గ్రామాలు అభివృద్ధి చెందితే దేశం అభివృద్ధి చెందినట్టేనని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. శ్రీకాకుళం మండల పార్టీ కార్యాలయంలో సర్పంచులు, పంచాయతీ కార్యదర్శుల శిక్షణ కార్యక్రమంలో శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ గురువారం ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అందించిన 14-15వ ఆర్థిక సంఘం నిధులను గత ప్రభుత్వం దారి మళ్లించి ఇతర సంక్షేమ పథకాలకు వినియోగించిందని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో గ్రామాల్లో అపారిశుద్ధ్యం, తాగునీరు, విద్యుత్ దీపాలు సైతం ఏర్పాటు చేయలేని దుస్థితి నెలకొందని చెప్పారు. కూటమి ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ పర్యవేక్షణలో రాష్ట్రంలో మరలా గ్రామాలకు పూర్వ వైభవాన్ని తీసుకొస్తామని అన్నారు. గత పాలక ప్రభుత్వం సర్పంచ్ల విధులు, నిధులు, హక్కులు కలరాసిందని ఆవేదన వ్యక్తం చేశారు. పంచాయతీరాజ్ వ్యవస్థను పూర్తిగా భ్రష్టు పట్టించిన ఘనత వైసీపీ ప్రభుత్వానికే దక్కిందని అన్నారు. బ్లీచింగ్ కు కూడా డబ్బులు లేని పరిస్థితులు ప్రస్తుతం ఉన్నాయని అన్నారు. కనీసం విద్యుత్ దీపాలను సైతం ఏర్పాటు చేసుకుని పరిస్థితులు గతంలో చూశామని చెప్పారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పంచాయతీరాజ్ వ్యవస్థను బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ, మండల అధికారులు, ఆయా గ్రామాల సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు. రైతులు సాగు చేస్తున్న పంటల వివరాలను సెప్టెంబర్ 15వ తేదీలోగా ఈ పంట పేరిట నమోదు పూర్తి చేయాలని స్పెషల్ చీఫ్ సెక్రటరీ బుడితి రాజశేఖర్ వ్యవసాయ, దాని అనుబంధ శాఖల అధికారులను ఆదేశించారు. వ్యవసాయ ఉద్యానవన శాఖ డైరెక్టర్లు సేనాపతి ఢిల్లీరావు, శ్రీనివాసులతో కలిసి అమరావతి నుండి ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా బుధవారం సాయంత్రం మాట్లాడారు. జిల్లా కలెక్టరేట్ నుండి ఈ సమావేశానికి వ్యవసాయ అనుబంధ శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా రాజశేఖర్ మాట్లాడుతూ రైతులకు పంట సాయం, పంట నష్ట పరిహారం, పంటల బీమా, ఇతరత్రా ప్రభుత్వ పథకాలు అందాలంటే ఈ పంట నమోదు తప్పనిసరి అని అన్నారు. దీన్ని బాధ్యతగా తీసుకోవాలని, తూతూ మంత్రంగా చేయవద్దని, రైతులు ఒక రకం పంట సాగు చేస్తే మరో పంటను సాగు చేసినట్టు నమోదు చేస్తే వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు. యజమాని, కౌలుదారు అనే విషయాన్ని స్పష్టంగా నమోదు చేయాలని పేర్కొన్నారు. రీసర్వే జరిగిన తర్వాత ఉద్యానవన పంటల వివరాలను మరోసారి ఈ క్రాప్ ద్వారా నమోదు చేయాలని ఆదేశించారు. జిల్లా వ్యవసాయ శాఖాధికారి కె శ్రీధర్ మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ఆదేశాలతో వ్యవసాయ, ఉద్యాన, రెవెన్యూ, సర్వే సహాయకులతో కలిసి రోజు కనీసం వారి పరిధిలో 50 ఎకరాలకు తక్కువ కాకుండా క్షేత్రస్థాయిలో పరిశీలన, నమోదు చేపడుతున్నామని అన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా ఉద్యానవన శాఖాధికారి ఆర్వి ప్రసాద్, మత్స్యశాఖ డీడీ శ్రీనివాస్, సెరికల్చర్ ఏడీ రాజేంద్ర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. నరసన్నపేట అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో గురువారం పోలాకి మండల బీజేపీ కార్యవర్గ సమావేశం జరిగింది. ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేసేలా కార్యక్రమం చేపట్టాలని సమావేశంలో మండల నాయకులు సూచించారు. ప్రతి మండలంలో జాతీయ జెండాతో బైక్ ర్యాలీ తీయాలి అని వివరించారు. అనంతరం స్థానికంగా ఏర్పాటు చేసిన అమ్మ కోసం మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొని మొక్కలను నాటారు. వీటిని తప్పనిసరిగా సంరక్షించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు కృష్ణారావు, మండల కార్యవర్గ సభ్యులు, అసెంబ్లీ కో కన్వీనర్ కె రామారావు, కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు సీపాన కృష్ణమూర్తి, కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కిల్లి లక్ష్మణరావు, సోషల్ మీడియా అసెంబ్లీ కన్వీనర్ యవ్వారి అప్పన్న, కిసాన్ మోర్చా ప్రధాన కార్యదర్శి చింతాడ మల్లేష్ తదితరులు పాల్గొన్నారు. నగరంలోని స్థానిక దండి వీధి, దేశెళ్ల వీధి, అంగన్వాడీ కేంద్రాల్లో ఈరోజు తల్లిపాల వారోత్సవాల్లో భాగంగా అవగాహన కార్యక్రమాన్ని శ్రీకాకుళం అర్బన్ ప్రాజెక్ట్ సిడిపిఓ శోభారాణి ఆధ్వర్యంలో నిర్వహించారు. ప్రపంచ తల్లిపాల వారోత్సవాల్లో భాగంగా ఏరియా పరిధిలో గల గర్భవతులకు, బాలింతలకు తల్లిపాలపై అవగాహన కార్యక్రమంలో భాగంగా ప్రాజెక్టు సిడిపిఓ శోభారాణి మాట్లాడుతూ పుట్టిన వెంటనే బిడ్డకు తల్లిపాలు పట్టించడం వల్ల వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుందని తెలిపారు. అలాగే తేనె, గ్లూకోజ్ పట్టిక నీళ్లు పట్టడం వల్ల బిడ్డ వ్యాధులు బారిన పడే అవకాశం ఉంది. కావున కేవలం తల్లిపాలే బిడ్డకు శ్రేయస్కరమని తెలిపారు. ఈ కార్యక్రమానికి అరసవెల్లి సెక్టార్ సూపర్వైజర్ కళ్యాణి, వార్డు ఇన్ఛార్జీలు పల్లపు, కృపా, సాగరు, అంబటి లక్ష్మీరాజ్యం, మహిళా పోలీసులు తదితరులు పాల్గొన్నారు. నగరంలోని స్థానిక పిఎస్ఎన్ మున్సిపల్ హై స్కూల్లో ఈరోజు పాఠశాల మేనేజ్మెంట్ కమిటీ ఎన్నికలు పాఠశాల ప్రధానోపాధ్యాయులు బలివాడ భాస్కర్రావు ఆధ్వర్యంలో జరిగాయి. ఈ ఎన్నికలలో పాఠశాల మేనేజ్మెంట్ కమిటీ చైర్పర్సన్ గా పల్లా జయలక్ష్మి, వైస్ చైర్పర్సన్ గా అక్కినపల్లి ప్రియాంకలు, అలాగే 12 మంది సభ్యులు కె కృష్ణవేణి, బి కళ్యాణి, పి ఉషారాణి, కె శంకర్రావు, కె గౌరీ, ఎం అన్నపూర్ణ, ఎం అనురాధ, కె గాయత్రి, పి రాజేశ్వరి, జి రాము, పి లక్ష్మీలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎన్నికైన
సభ్యులు చైర్పర్సన్స్ పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు ఎస్ శంకర్రావు, ఏ చిన్నవాడు, పివి రమణ, పి రమణకుమారి, టి శ్రీ పూర్ణిమ, పైడి భాగ్యలక్ష్మి, కె చంద్రకళ, గౌరీ, సిహెచ్ విజయ తదితరులు ఉన్నారు. బార్లీతో పలు ఆరోగ్య ప్రయోజనాలున్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలేంటో ఈ రోజు ప్రసారమయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. వేడి తాపం నుండి గట్టెక్కేందుకు బార్లీ నీళ్లు సహాయపడతాయి. శరీరంలోని వేడిని తగ్గించి తక్షణ శక్తిని బార్లీ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. శరీరంలోని వేడిని తగ్గించి తక్షణ శక్తిని అందజేస్తాయి. బయట ఎండలు మండిపోతున్నాయి. పావు గంట సేపు బయటికి వెళ్ళినా సూర్యుడు మన ఒంట్లో ఉన్న శక్తి మొత్తం లాగేస్తున్నట్లు నీరసంగా అనిపిస్తుంది. భోజనం చేయాలి అని అనిపించదు. డీహైడ్రేషన్ ఒంట్లో అధికంగా వేడి చేసి వేధిస్తాయి. కొంతమంది శీతల పానీయాలను తాగుతూ సేద తీరుతుంటే కొంతమంది వేసవి తాపం నుండి గట్టెక్కేందుకు సహజ సిద్ధమైన పద్ధతులను అనుసరిస్తారు. అలాంటి సహజ సిద్ధమైన పానీయాల్లో ఇంట్లో తయారు చేసుకొని బార్లీ నీటి పానీయం కూడా మనకు వేసవి తాపం నుండి ఉపశమనాన్ని కలిగిస్తుంది. శరీరంలోని వేడిని తగ్గించి తక్షణ శక్తిని అందించే గుణాలు ఇందులో పుష్కలంగా ఉన్నాయి. బార్లీ నీరు తాగితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అజీర్తి సమస్యలు దూరం, తిన్నది అరగకపోవడం సాధారణంగా వచ్చే సమస్య. అలాంటప్పుడు బార్లీ నీళ్లు తాగితే చాలా జీర్ణాశయం కూడా శుభ్రపడుతుంది. అజీర్తి దూరం అవుతుంది. బార్లీలోని పీచు పదార్థం జీర్ణాశయాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. కడుపులో మంట, అసిడిటీ, గ్యాస్, అజీర్ణం, మలబద్ధకం ఉన్నవారు బార్లీ నీటిని తాగితే మంచిది. బార్లీ నీరు రోజు తాగితే మలబద్ధకం వంటి సమస్యలు దరిచేరవు. బార్లీ నీటిని తాగడం వల్ల శరీరంలో ఉన్న వ్యర్థ విష పదార్థాలన్నీ బయటికి వెళ్ళిపోతాయి. రోజు బార్లీ నీటిని తాగడం వల్ల శరీరంలోని వేడి బయటకు పోయి చల్లగా మారుతుంది. ఎండ ప్రభావం పడకుండా ఉండాలన్నా, వడదెబ్బ తగలకుండా ఉండాలన్నా ఈ నీళ్లు తాగాలి. బార్లీ నీళ్లు తాగితే కాల్షియం, ఇనుము, మ్యాంగనీస్, మెగ్నీషియం, జింక్, రాగి వంటి మినరల్స్, సాల్ట్స్ తో పాటు విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు శరీరానికి అందుతాయి. షుగర్ పేషెంట్స్ కు రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉండాలంటే రోజు బార్లీ నీళ్లు తాగడం మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. డైటరీ ఫైబర్ అధికంగా ఉన్న ఆహారం కొన్ని దీర్ఘకాలిక వ్యాధులను తగ్గిస్తుంది. ఫైబర్ పుష్కలంగా తినే వ్యక్తులకు హృదయ సంబంధ వ్యాధులు వచ్చే ప్రమాదం తక్కువగా ఉంటుంది. ఈ రోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సును కాంక్షించే మహనీయుల మాటల్లోంచి ఈ రోజు. జీవనం గమనం గమ్యం. ఋషి చింతన. పంటకు ఆకలిని చూసే కళ్ళు ఉంటాయి. అడవులకు కాలుష్యము వినే చెవులు ఉంటాయి. మనిషికి మాత్రం ఆ రెండు కనిపించని వినిపించని మనస్సే ఉండును. సత్యమే సనాతనమైనది. క్రొత్తది ఎప్పటికీ తప్పే. తాత్కాలికంగా ఉపయోగపడినా ఎప్పటికైనా కీడే. ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన ప్రేక్షకుల కోసం స్పందన న్యూస్ ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైంది. SDB స్పేస్ స్పందన అని టైప్ చేసి వీక్షకులు తమ అనుకూల సమయంలో న్యూస్ని వీక్షించగలరు. ఇంతటితో ఈ వార్తల సమాప్తం. తిరిగి మరలా ప్రసారమయ్యే స్పందన న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీ మాటే మా బాట.